మహాదేవ శ్రీమాత్ర నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సో ఆల్మోస్ట్ రేపు డిసెంబర్ ఈ 2024లో ఇక చివరి శని త్రయోదశి మనకు రేపు రావడము ఎంతో విశేషము. రేపు అంటే సుమారుగా కూడా 28వ తారీఖు ఈ యొక్క శని త్రయోదశి అనేటువంటిది జాతకంలో ఉండేటువంటి దోషాలకు సంబంధించి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉండేటువంటి వారు, ఏలినాటి శనిలోకి ఎంటర్ అయ్యేటువంటి వారు, అర్ధాష్టమ శనిలోకి ఎంటర్ అయ్యేటువంటి వారు, అష్టమ శనిలోకి ఎంటర్ అయ్యేటువంటి వారు ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం. 2025 మార్చి తర్వాత అంటే సుమారుగా 3 నెలల ముందే మనకు రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది. ఇప్పుడు ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలో కూడా నేను కూడా ఒక పాత్ర పోషిస్తున్నా. నాది కూడా ఒక రాశి ఉన్నది ఇందులో. సో నిన్న నాకు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఒక అంటే ఇక స్టార్ట్గా నేను వస్తున్నా అన్నట్టుగా బ్లడ్ చూపించింది శనేశ్వరుడు. అది ఒక గృహప్రవేశంలో ఒక నిమ్మకాయలను కట్ చేసి అష్టదిగ్బంధన చేసేటువంటి సందర్భాలలో నిమ్మకాయని కట్ చేయంగా మనకి ఇక్కడ చెయ్యి కట్ అయ్యడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మేషరాశి వారికి ఎంటర్ కాబోతున్నది. అదేవిధంగా మనకు సింహరాశి వారికి అష్టమ శని, కన్యా రాశి వారికి సప్తమ శని, అదేవిధంగా మరలా కూడా ఇటు ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుండి మీరు బయటపడుతున్నారు. ఇక్కడ కుంభరాశి వారికి అదేవిధంగా ఏలినాటి శని ప్రభావము 3వ దశ అంటే ఇంకొక 2.5 సంవత్సరాలు మీకు ఇబ్బంది ఉంటుంది. ఇక మీనరాశి వారికి సుమారుగా ఇంకొక 5 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది. అంటే 2.5 సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది. మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి బ్యాడ్ ఈవెంట్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వడము జరుగుతూ ఉన్నది. ఇక ఇక్కడ కర్కాటక రాశి వారికి గురుడు ఎంతో అద్భుతంగా రాబోతున్నాడు. కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి గురుడు లాభస్థానానికి రాబోతున్నాడు. అదేవిధంగా కన్యా రాశి వారికి జాబ్ రిలేటెడ్ అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఇలా ఇంకా చూసుకున్నట్టయితే రేపు శని త్రయోదశి మనకు సుమారుగా కూడా 28/2024లో ఇక చివరి శని త్రయోదశి ఇది. మరలా 2025 మొదట్లోనే మనకు ప్రారంభం కాబోతూ ఉన్నది ఏలినాటి శని, మన యొక్క శని త్రయోదశి. కనుక ఈ 2025లో దానికంటే ఈ 2024లో ఎండింగ్ అయ్యేటువంటిది అంటే ఇక చివరి షెడ్యూల్ మనం చెప్పినటువంటి రాశులకు చివరి షెడ్యూల్స్లో భాగంగా వృశ్చికము అర్ధాష్టమ శనికి సంబంధించింది, కర్కాటకము అష్టమ శనికి సంబంధించి, అదేవిధంగా సింహరాశి సప్తమ శనికి సంబంధించినటువంటి ఇక్కడి నుండి పట్టు విడుపు అంటే ఒక గ్రహము పట్టిన తర్వాత విడిస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుందో శనైశ్వరుడు మీ గ్రహాలను పట్టి విడిచేటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈరోజు శనైశ్వరునికి అందరూ కూడా నువ్వుల నూనెతో అభిషేకాలు చేస్తారు, కానీ కాకుండా కేవలము శనైశ్వరుని యొక్క పాదం మీద అంటే లెఫ్ట్ పాదం మీద, శనైశ్వరుని యొక్క లెఫ్ట్ పాదం మీద మాత్రమే మీరు నువ్వుల నూనె పోయండి లేదా ఆవ నూనె పోయండి. పోసి ఆ యొక్క పాదాలను ఆ వేళ్లను
మెల్లగా చేతితో నిమిరినట్టుగా అనండి. చిన్న పిల్లల కాళ్ళు ఏ విధంగా అయితే అంటామో ఆ విధంగా అనండి. అంతేకాని ఓ శనైశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం మొత్తం చేసేయకండి. అదేవిధంగా నల్ల నువ్వులను ఒక కేజీంబావు దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. నల్ల నువ్వులను దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ నలుపు రంగులో ఉండేటువంటి బ్రాహ్మణులకు నలుపు రంగులో ఉండేటువంటి మూకుడు అంటారు ఉంటుంది. అదైనా దానంగా ఇవ్వవచ్చును. విష్ణు ప్రీతి. ఇక్కడ ద్రాక్ష పళ్ళు ఉంటుంది, బ్లాక్ రిలేటెడ్. అవి సీనియర్ సిటిజన్స్కి, అంటే మీ ఇంట్లో ఉండేటువంటి ముసలి వారికి కానీ లేదా బయట ఎక్కడైనా కనబడుతూ ఉండేటువంటి వారికైనా కూడా దానంగా ఇవ్వండి. మీ ఇంట్లో నానమ్మ కావచ్చును, అమ్మమ్మ కావచ్చును, తాతయ్య కావచ్చును, ఎవ్వరున్నా కూడా వారి పాదాలను నొక్కే ప్రయత్నం చేయండి. వారి పాదాలకు నమస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుదిరితే వారి పాదాలను కడిగే ప్రయత్నం చేయండి. వారితో ఒక పావు గంట 20 నిమిషాలు ముచ్చట పెట్టండి, మాట్లాడండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.